ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్న పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 11వ నెల 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ చరణం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవాది దేవుడు మహోన్నతుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక. అతడు అనే భాగంలో మనం కూడా పేరు నెట్టుకున్నట్లయితే, ఒకవేళ మనమే ఆయన్ని నామమును గణపరిచినట్లయితే, ఆయన నామమును కీర్తించినట్లయితే, ఆయన నామమును స్తుతించినట్లయితే, ఆయన నామమును ఎరిగిన వారిగా ఉన్నట్లయితే అంటాడు, నేను అతన్ని గణపరుస్తాను అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు ఆ పేరును ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఉచ్చరిస్తారో, ఆయన నామమును ఎవరైతే తెలుసుకుని ఆయన నామమును గణపరుస్తూ ఉంటారో, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని కూడా గణపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఉద్యోగమైన, వ్యాపారమైన, పనుల్లోనైనా, సేవలోనైనా, ఎక్కడైనా సరే మనం చేసే పనిని బట్టి, విధానం బట్టి ఆయన నామమునకు మనం గణపరిచినప్పుడు ఆయన మనల్ని ఎంతగానో గణపరిచేవాడుగా ఉంటూ ఉంటాడు. ఉదాహరణకి మరి ముద్దుగా ఉన్నాడు, మరి గేటు దగ్గర వాచ్మెన్గా ఉంటూ ఉన్నాడు. చిన్నవాడే అయినప్పటికీ కూడా మరి దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడు మరి ఆహార వస్తువుల ద్వారా మరి అతన్ని ఎంతగానో గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే అనేకమైన భక్తులను దేవుడు గణపరిచినట్లుగా ఈరోజు నిన్ను నన్ను కూడా దేవాది దేవుడు గణపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నామం మనం గణపరిచేవాళ్ళగా ఉండాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించిన నాయకుల, అధికారులు మంచివంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచివంతు నింపండి. సరిహద్దులో సైనికులు మంచివంతు నింపండి ప్రభా. యవనస్తులు అందరినీ కూడా ప్రభా చెడు వ్యసనం నుంచి దూరపరిచి నీతి మార్గం వల్ల నడిపించుకోండి ప్రభా. ఉద్యోగస్తులందరూ కూడా ప్రభా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. రాకపోకలు మీరు తోడుగా నడిపించండి. అలాగే ప్రభా తండ్రి యేసు నీకు వందనాలు. చదువుకునే బిడ్డకి మంచి జ్ఞానం, తెలివి వచ్చిన మీరు దయచేసి చక్కగా చదువుకుని ప్రయోజకులాడు కృప దయచేయండి. దాన్ని పనికిళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పడినంతలో మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థన మీకు స్తోత్రనైనా. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు స్వస్థపరచమని ప్రార్థన మీకు స్తోత్రాలు ప్రభు. కోర్టు గొడవలు, కేసు గొడవలు కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. దేవాతని ప్రభావ గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. అయినా ప్రతి సేవకుడు వారి కుటుంబం, బిడ్డల సంఘం, పరిచయం అందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. దినవంతం విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.